ఎగ్జామ్ రాసిన వెంటనే యూనివర్సిటీలో అమ్యూనిటీస్ బ్లాక్ అని ఉంది. ఆ అమ్యూనిటీస్ బ్లాక్ దగ్గర క్యాంటీన్ ఉందంట. క్యాంటీన్ ఏంటంటే చూద్దామని లోపలికి వెళ్ళాం. క్యాంటీన్లో ఏముందా అని. ఇక్కడ ఏదో మెనూ ఉంది. మెనూ చూస్తేనేమో తమిళ్ తెలియదే మనకి. లోపలికి వెళ్ళి యాంబియన్స్ చూస్తే అదిరింది. సో తినొచ్చు. ఖాళీగా ఉంది కదా అంటే ఇక్కడ కొట్టు ఉంది. కొట్టులో మనకు అన్నీ కావాల్సినవి దొరుకుతాయి. సో అన్నీ చూసేసాం. ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇద్దామని వెళ్తే ఇక్కడ ఏం స్పెషల్ బాగుంటుందంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఉందన్నాడు. ఓకే ఆర్డర్ చెప్పేసాం. ఆర్డర్ చెప్పేసి మన మెనూ దగ్గర నుంచి మన సీట్లోకి వెళ్ళిపోయాం. కాకపోతే ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకంటే హాలిడేస్ కదా. సో మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. నేను వెళ్ళిపోయాను. మనకు ఆర్డర్ వచ్చేసింది దగ్గరికి. ఆర్డర్ వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్లో చికెన్ తక్కువగా వేసాడు. ఫ్రైడ్ రైస్ ఏమో ఎక్కువ చేశాడు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎందుకంటే మనం ముందే పొంగల్ తిన్నాం కదా టిఫిన్. తర్వాత ఆకలి ఆకలి ఆకలి. సో ఇక్కడికి వచ్చి తినబోదికి మనం చాలా టేస్ట్ ఉంది. ఫుల్గా ఎక్కేస్తుంది. చాలా చాలా టేస్ట్ ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. చిన్న సాస్ వేసుకున్నాం. చిల్లీ సాసు. అది కూడా అదిరింది. చిల్లీ సాస్ అంత ఘాటేం లేదు. ఇది చెన్నై కదా సాంబార్లా ఉంది. తర్వాత ఇంకా టమాటా సాస్ ట్రై చేద్దాం. టమాటా సాస్ కూడా చక్కగా వేసుకుంటే తియ్యగా ఉంది. తియ్యగా. సో చాలా చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ బాగా నచ్చింది నాకు. నాకు మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా తిన్నారు. కాకపోతే వాళ్ళకి సిగ్గుపడుతుంటే నేను మాత్రం హ్యాపీగా ఎంజాయబుల్గా కంఫర్ట్గా చాలా ఫ్రీగా చాలా చాలా ఫ్రీగా ఫ్రీ అంటే ఫ్రీగా కట్టలేదు. డబ్బులు మాత్రం ₹100 తీసుకున్నాడు. కాస్ట్‌లకి తగ్గట్టు టేస్ట్ ఇచ్చాడనమాట. ఎనీవే చాలా చాలా బాగుంది. ఫైనల్‌గా మళ్ళీ టమాటో సాస్ ట్రై చేశాను. ఎందుకంటే టమాటో సాస్ చాలా బాగా నచ్చింది నాకు. నేను బాగా ట్రై చేసి మంచిగా తిన్నా. చెన్నైలో నా నుంచి వచ్చే సజెషన్ ఏంటంటే చెన్నై వెళ్ళామంటే పక్కాగా సాంబారు తాగాలి. అలాగే పొంగల్ తినాలి. అది మంచి సజెషన్ అనమాట. ఎనీవే కంప్లీట్ చేసి అలా బయటకు వచ్చేసి కూల్ డ్రింక్ కొనుక్కున్నాం. ఇందాక షాప్ చూపించాను కదా 4 స్ప్రైట్లు కొనుక్కున్నాం చక్కగా తాగుదామని. 4 స్ప్రైట్లు పెట్టుకొని బయటకు వచ్చి హీరోల్లాగా ఫోజులు ఇచ్చుకుంటూ దుమ్ము చాలే స్ప్రైట్ తాగేసామే అన్నట్టు వచ్చేది. ఎండకు మాత్రం దంచేస్తున్నాడు సూర్యుడు బాబాయ్. మామూలుగా లేదు దంచేస్తున్నాడు. అలా ఎండలో బీచ్ కానీ స్టేడియం కానీ ఇంటికి కానీ వెళ్ళిపోవాలి. సబ్స్క్రైబ్ చేయమావా.